చూసారా ఎంత మంచిగా తయారైందో. ఇదిగోండి ఇట్లా మంచిగా తీగ పాకం అయితే రావాలి. మొత్తం కిలో పంచదార అయితే వేసి కలిపాను కదా, ఆ కిలో పంచదారకి ఇదిగోండి ఇంత అయిందనమాట. కలుపుకొని తాగి మీకు టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. ఎట్లా పడితే అట్లా గిన్నెలు సామాన్లు ఇంటి నిండా. ఉండు నువ్వే చూపిద్దులే. ఆగు పూరి కూర్చో. అదిగో నువ్వు పడాయిస్తావు మళ్ళా. సరే సరే కూర్చో, చెప్తా కూర్చో. నువ్వే తీద్దు అని చెప్పిన. అయితే చికెన్, అది పూరి. చికెన్ ఉంది కదా గ్రేవీ అని చెప్పి పూరి చేసింది. రెండు లపలపలాడియాలి. ఇప్పుడు చేసింది ఎవరై? నేను జస్ట్ కాల్చింది. నువ్వు కాదులేండి, చేసింది కాల్చింది అన్నీ చూస్తున్నానే. దీనిలో నువ్వు అనర్థపు పాత్ర కొడువి. అనర్థంగా పాత్ర ఏదేదో చెప్తానండ. ఎడగొచ్చా కొడుకు నువ్వు. ఇది నీకు, ఇది పెట్టుకో. నువ్వు అసలు పనికిరాని పాత్ర. పనికిరాని పాత్ర కూడా అంట. నువ్వు ఎట్టవాయి. పిండి కూడా ఎక్కువ లేదు, కరెక్ట్గా చెరకు 3 అయినాయి అన్నమాట. కరెక్ట్గా అంతే. చూడు ఒకసారి ఎట్లా వచ్చినాయి. అప్పడాల వడియాలంటావు ప్రతిసారి. వా పూరి. అరే రే 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 అసలు ఇది చూడండి ఎంత స్మూత్గా వస్తుందో. నిజంగా అసలు హోటల్లో పనికిరాదు. హోటల్లో పూరి అసలు వేస్ట్. అరే రే రే ఆగు ఆగు అసలు ఆగు. బా అబ్బా అంతే. ఇప్పుడు ఒళ్ళో కూర్చోవాలంటే మేము ఏమి ఏమి ఏముందరా. చూడు. సరే సరే ఆగండి. అరే రే 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 అస్సలు అదిరిపోయిందంటే అసలు నమ్మండి. అసలు మరి పిండి తెచ్చేవాడిగా ఇంకొద్దిగా. ఎందుకులే అన్నం కూర వండుకుందాం వచ్చిపోయింది. సూపర్ కదా. శుద్ధపోసలు ఇద్దరు కూర్చున్నారు ఇక్కడ. ఇదేం చిన్న శుద్ధపోస, ఈయనేం పెద్ద శుద్ధపోస. ఇదిగోండి స్నానం చేసి మంచిగా నీట్గా రెడీ అయ్యి జడ వేయించుకొని అన్ని చేసుకొని కూర్చుంది అనమాట శుద్ధపోస. ఈ శుద్ధపోస ఏమో డ్రై ఫ్రూట్ జ్యూస్ తాగుతున్నాడు. ఇప్పుడు డ్రై ఫ్రూట్ జ్యూస్ అయితే చేశాను. కలర్ అయింది ఇలా ఉందనుకుంటున్నారా? బెల్లం వేసి చేశాను అనమాట. ఎట్లా ఉంది బెల్లంతో? చూడు ఒకసారి. టేస్ట్ ఏమో డిఫరెంట్గా ఉంది. అదే రకంగా ఉంది టేస్ట్. అంటే బాగుందా బాగాలేదా? సిట్ కార్తీక్ కొడుకు, సిట్ ప్రాపర్లీ సిట్. పాలు కూడా పోసినావా? యా. పంచదారతో ఇంకా ఎక్కువ బాగుంది. బెల్లంతో అదో రకంగా ఉంది. కానీ ఇదే హెల్తీ కదా. హెల్తీది ఎప్పుడు టేస్ట్గా ఉండదు. తాగుతున్నప్పుడు తీగ ఉంది, తాగడం ఆపినాక లైట్. సరే నేను చూస్తా. టైం అయితే 1:40 అవుతుంది. మేము ఇప్పుడైతే అన్నం తింటున్నాము. ఏం చేయాలి కూర అని అడిగితే ఏం చెప్పలేదు. ఏదంటే అవి చేసేసామన్నాడు. కూరగాయలు అయితే ఏం లేవు. 4 టమాటాలు ఉంటే పెసరపప్పుతో పప్పు చేశాను అనమాట. పెట్టుకుంటాను, చూపిస్తాను. విత్ ఆమ్లెట్ అంతే. ఇదేమో నీది పెరుగు,
ఇదేమో నిన్నటి కొంచెం చికెన్ గ్రేవీ ఉంది, అంతే అన్నమాట. ఇదేం మామిడికాయ పచ్చడి, అన్నం. బుడ్డిగాడైతే బిస్కెట్ తింటున్నాడు. చిన్ని మూత వేసుకొని బిస్కెట్ తింటుంది. ఇది బిస్కెట్. చిన్ని మూత వేసుకొని బిస్కెట్ తింటుంది. ఇది బిస్కెట్. అబ్బో ఓ తల్లి నవ్వు ఇది. ఓ బంగారు తల్లి నవ్వు, చిన్ని తల్లి నవ్వులు. అబ్బో అమ్మో నా కన్నం ఇది, నేను కన్న బంగారం. నవ్వే నవ్వు బంగారు తల్లిది. అసలు పప్పు ఉంది, ఏం చెప్పాలి పప్పు గురించి, మామూలుగా లేదు, చిరిగిపోయింది పో. చూడు వెనకమాల ఏముందో చూడవా. కూర్చుందిరా, కూర్చో కూర్చో. అంటే అక్కడ ఉన్నప్పుడు కూర్చుందిరా అంటే అక్కడి నుంచి తిరిగి మళ్ళీ అద్దే అద్దే. సరే కూర్చుందిరా, ఇదిగో కదే ఏడు కూర్చుందిరా, కూర్చో. తిరగాలి చూసుకోండి, వెనక్కి చూసుకోండి, చూసుకోండి. వచ్చానా సిట్. చాలే బాయ్, ముందు అన్నం తిను. చూపి అమ్మకి చూపి. తప్పు కాంత కొడుకు, వీళ్ళ ముద్దులు వీళ్ళు పండే. ఇదిగోండి ఇప్పుడే అన్నం అయితే తిందామని ఆమ్లెట్ అయితే వేస్తున్నాను. పొద్దున వేసాను కదా, మళ్ళీ ఇప్పుడు కూడా వేస్తున్నాను అనమాట. ఎగ్స్ ఉన్నాయి ఇక్కడ, ఆమ్లెట్ కదా. ఇవేమో మీకేం తెలుసా, సుగంధం చెక్కలు అనమాట. ఓకే సారీ, సుగంధం చెక్కలు అనమాట ఇవి. స్మెల్ మామూలు లేదు. దీనిలో పంచదార అయితే వేసి మామూలుగా కాయాలన్నమాట. నేను ఒక చేతితో వీడియో తీసుకుంటా చేయలేకపోతున్నాను. ఒక నిమిషం. 1 కిలో పంచదార అయితే వేస్తున్నాను. ఫస్ట్ వేసినప్పుడు దగ్గర దగ్గర 1.5 కిలో పంచదార అయితే వేసాను. ఇప్పుడు కొంచెం మళ్ళీ దాని ఫ్లేవర్ అంతా పోయిద్ది కాబట్టి కొంచెం తక్కువ వేస్తాను అనమాట. కిలో వేస్తాను పంచదార. ఇప్పుడైతే ఈ పొయ్యి మీద పెట్టేసి పంచదార అయితే వేద్దాం. దీని ఇంకా ప్రాసెస్ ఉంది, చేయాలి, చూపిస్తాను మీకు కూడా. ఇదిగోండి పంచదార అయితే వేసి ఇట్లా కాస్త నీళ్ళు అయితే పోసి ఇట్లా పొయ్యి మీద పెట్టాలన్నమాట. ఈ కలర్ ఇంకొంచెం వేయాలి. ఇది మామూలు కలర్, ఇది ఒరిజినల్ కలర్. మనం కొంచెం ఫుడ్ కలర్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది అనమాట కలర్ చూడడానికి. ఇప్పుడే కాదు, ఇది మరిగినాక దించేస్తామనగా అప్పుడు వేసుకోవాలన్నమాట ఫుడ్ కలర్. దీన్ని అయితే లైట్ తీగపాకం అయితే రానివ్వాలి. లైట్ తీగపాకం అయితే రానివ్వాలి దీన్ని. ఈ లోపల నేనైతే అన్నం చేస్తాను నిదానంగా, ఇది అవ్వాలి. కానీ ఇదిగోండి ఇప్పుడే మరుగుతుందన్నమాట, ఫుల్గా బాయిల్ అవుతుంది. చూసారా కలర్, కొంచెం ఇప్పుడు ఫుడ్ కలర్ కూడా వేసాను. బాటిల్లో పోసినాకైతే మీకు కలర్ ఇట్లా మరిగేటప్పుడు మీకు కలర్ కనపడదు సరిగ్గా. బాటిల్లో పోసినాకైతే మీకు బాగా క్లియర్గా కనపడుతుంది అనమాట. ఇది చెక్కల ఏర్లు కదా, ఒక 2-3 సార్లు బాగా వలబోసుకోవాలన్నమాట. ఇసుకుంటుంది, లేదంటే ఫుల్గా మంచిగా ఏదైనా గుడ్డలోనో పల్సటి గుడ్డలోనో లేదంటే ఇట్లా సన్నగా హోల్స్ ఉన్న స్ట్రైనర్ ఉంటుంది సరే, దీంతోనో లేదంటే ఇట్లా ఇంత సన్నగా ఉండాలి. ఇవి వీటితోనో వడబోసుకోవాలన్నమాట. నేనైతే ఒకసారి దీంతో ఒకసారి దాంతో వడబోస్తాను. ఇది ఇంకోసారి కూడా కాసుకోవచ్చు, 4-5 సార్లు కాసుకోవచ్చు అనమాట, ఒక్కసారే కాదు. కాసినాక మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మళ్ళీ ఇది అయిపోగానే మళ్ళీ కాసుకోవచ్చు. దీని ఫ్లేవరే కదా, ఏర్లు ఏముంది అట్లా ఫ్లేవర్ వస్తూనే ఉంటుంది ఎంతైనా ఇదవని. ఇంకా అట్లా అనమాట. మన సైడే ఇక్కడ హైదరాబాద్లో అయితే ఎవరు తాగరు సుగంధంని, మన సైడే ఎక్కువగా సుగంధం చూడాలని అంటారనమాట.
ఇక్కడైతే ఇది మరుగుతుంది. కొన్ని గిన్నెలు అయితే ఉన్నాయి, తోమేసేస్తాను. చూసారా ఎంత మంచిగా తయారైందో. ఇదిగోండి ఇట్లా మంచిగా తీగ పాకం అయితే రావాలి. ఇలా పట్టుకుంటే ఇక్కడ ఇదిగో ఫోకస్ అయ్యి సావదు ఇది. అదిగోండి అట్లా చిన్న లైట్ తీగ పాకం అయితే రావాలి. అసలు చాలా బాగుందనమాట. ఇప్పుడు దీన్ని అయితే వడబోసేయాలి 2 సార్లు. వడబోసేస్తాను, చూపిస్తాను మీకు. మొత్తం కిలో పంచదార అయితే వేసి కలిపాను కదా. ఆ కిలో పంచదారకి ఇదిగోండి ఇంత అయిందనమాట. ఇదేమో ఒక ఫుల్ బాటిల్ అయింది, ఇదేమో కొద్దిగా వచ్చిందనమాట. ఇది ఒక 2-3 సార్లకి వచ్చింది. ఇదనమాట కిలో పంచదారకి ఎంత అయింది. వేర్లు అయితే మళ్ళీ మంచిగా పాకంలోంచి తీసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టాను. ఎత్తుకోవాలంటే దీన్ని. ఎంత మంచిగా కనపడుతుందో చూడండి కలర్. చెప్పాను కదా మీకు, ఇందాక అట్లా కాసినప్పుడు మీకు కనపడదు, ఇట్లా బాటిల్లో పోసినప్పుడు కనపడుద్ది అని. చూసారా? ఇప్పుడైతే ఇట్ని కలుపుకొని తాగుదాం. సోడా కూడా ఉంది ఇంట్లో. కలుపుకొని తాగి మీకు టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. ఇదిగోండి, అవి చేసేది ఒక బాటిల్ కోసం గిన్నెలు చూసారు ఎన్ని అయినాయి. ఇప్పుడు కిచెన్ అంతా మళ్ళీ నీట్గా క్లీన్ చేయాలి. ఇప్పుడైతే మొత్తం గిన్నెలు అయితే కడిగేసి మొత్తం పై కూడా తుడిచేసాను. సుగంధం అయితే కలుపుకుందాం. ఆగుతల్లి ఇట్రా, కాళ్ళు జారుతాయి మెల్లగా. ఇటు తల్లి బాటిల్ ఇటు. ఇప్పుడు కలిపేదైతే చూపించడానికి వీడియో తీయాలి కదా. వీడియో తీయడానికి అయితే లేదు, నేనే తీస్తున్నాను. మనం తీద్దాం వీడియో. ఆగండి, నేను తీస్తాను. సుగంధ సోడా. సుగంధ కూడా ఇంట్లోనే తయారు చేసి తాగుతున్నాం. మీకు సోడా బండి మీద అమ్మేది ఇది యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది అంతే. ఇంకా నాకు తెలిసి ఇదే హై క్వాలిటీగా ఉంటుంది. నీట్గా ఇంట్లోనే సుగంధ కూడా రెడీ చేసుకొని సోడా కలుపుకొని తాగితే. సోడా అయితే కలుపుతాము. ఒక 20 రూపాయలు సోడా తెచ్చుకుంటే 4 సార్లు కలుపుకోవచ్చు. వా, ఏం కాదు నుంచి విత్తనాలు తాగేయచ్చు. అబ్బా, సుగంధ సోడా కొంతమంది తాగరు కానీ అసలు నెంబర్ 1 ఉంటుంది అసలు. అందులో అవి ఏంటది, సబ్జా గింజలు. సబ్జా గింజలు కానీ కలుపుకొని తాగితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇంకా ఉన్నాయా సబ్జా గింజలు? షిట్, సూపర్ ఉంది అసలు.
మనం కూడా తాగుదాం. అయిపోయింది తాగడం కూడా. రేపైతే సబ్జా గింజలు కూడా కలిపి ట్రై చేద్దాం. హాయ్, అల్లరి చేయకూడదు ఇక్కడ రా. అయ్యా ఏ నేను మోస్తాను మమ్మీ, ఏమనుకున్నావు? అరే అరే ఇదైతే ఫ్రిడ్జ్ లో పెట్టేస్తాను. ఇంకా ఆరిపోయింది కూడా మొత్తం. యా ఫ్రిడ్జ్ లో పెడతా పెట్టి ఫ్రిడ్జ్ లో పెడతా పెట్టి మూత టైట్గా పెట్టినా అది గ్యాస్ లేదు, ఎంత టైట్గా పెట్టినా అదొకసారి ఓపెన్ చేసినా గ్యాస్ తుస్సు అది ఇక్కడే. అరే మొత్తం అయిపోయింది క్లీనింగ్ అంతా. వచ్చేస్తున్నారు. అరే బిర్యానీ బాస్మతి రైస్. నెక్స్ట్ అయితే ఇది నెక్స్ట్ వీక్. ఇదైతే 140 రూపాయలు. కట్టారండి. ఓకే, అంతే. చెక్ చేసి రావాలంట బయట అంతా. మేమేమో ఏడుతుండాలంట అప్పుడప్పుడు. ఈ బుస్సుమంటున్నాయి నీళ్ళు. ఇప్పుడు ఒక అగరబత్తి వెలిగేయాలంట. మేమేమో ఉమా తెలుగు ట్రావెలర్ వీడియో చూస్తామంట ఇక్కడ. కత్తెరా వచ్చి 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 రావాలి. దా రా. ఒకసారి ఎట్నే పెట్టింది ఇక్కడ పెట్టింది కింద. కాతేకి అందే అంత ఎత్తులను పెట్టేవారికి ఏంద్ర ఇక్కడ పొగొస్తుందని హుయ్యా అని పట్టుకుంది ఇట్ట పుచ్చిక్కరి. కాలింది ఇక నేర్చుకుంటూ వస్తుంది. పట్టుకున్నావు కదా ఇది? వద్దలేదా? ఓకే.